అత్యాచార యత్నం చేసిన ఓ రౌడీ షీటర్ అతని స్నేహితుడిపై బాధితురాలి కుటుంబం తిరగబడింది. ఇద్దరిని హత్య చేసి ప్రతీకారం తీర్చుకుంది. జయశంకర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళలపై అత్యాచారానికి యత్నించిన రౌడీ షీటర్పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాధితురాలి ఇంటిపై రౌడీ షీటర్ అతని స్నేహితుడితో కలిసి దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వారిని తాళ్లతో కట్టి, కళ్ళలో కారం కొట్టి, గొడ్డలతో నరికి చంపేశారు. జయశంకర్ జిల్లా కమలాపురానికి చెందిన ఓ మహిళ శ్రీను అనే రౌడీ షీటర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీను తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని, కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్తో కలిసి రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు, శ్రీనుకు మధ్య మాట పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్ను తాళ్లతో కట్టేసి కంట్లో కారం కొట్టారు. ఇనుప రాడ్లతో చితకబాదారు. అంతటితో ఆగకుండా గొడ్డలతో నరికి అతి దారుణంగా చంపేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతుని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. चलो चलो इतना टाइम थोड़ा लगता है। హత్యకు పాల్పడిన నిందితులంతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళకు రౌడీ షీటర్ శ్రీనుకు వివాహేతర సంబంధం ఉందని కాలనీ వాసులు, మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టి ఇంటికి పిలిపించి హత్య చేశారంటున్నారు. రవి వాళ్ళ మేత కూతురు అమ్మాయి ఫోన్లు చేసేది మా తమ్ముడికి. ఆ విషయం మాకు తెలియదు. అయితే ఇటు వెళ్ళొస్తుంటే ఒక ఆంటీతో పిలిపించిందట ఏదో మాట్లాడాలని చెప్పి. ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే రవి బయట నుంచి వచ్చి తలుపు పెట్టేసి అందరికి ఫోన్లు చేస్తూ ఉంటే ఈ కిట్టి పోయి తలుపు తీశాడట బయటికి వెళ్ళాలి. తీసినాక వీళ్ళు పోయి ఏం చేశారు, మైనార్టీ కేసు, మరి ఎస్టీ కేసు, నిర్భయ చట్టం అని చెప్పి కేసులు పెట్టారు. పెడితే మా తమ్ముడు ఏం చేశాడు, అయితే ఎస్ఐ గారు లీవ్లో ఉన్నారట. అయితే మరి మీరు ఎట్లా కేసు తీసుకున్నారా, అది ఎట్లా ఎఫ్ఐఆర్ అయింది మీరు తెలుసుకోరా ఇళ్ళ పక్కన వాళ్ళని. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారంగా నాతో మాట్లాడింది, ఫోన్ రికార్డు ఉంది. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారంగా నాతో సెల్ఫీ దిగింది, ఫోటో ఉంది. అంతేగాని నేను ఆ అమ్మాయిని రేప్ చేయలేదు కదా, చేయలేదు. అసలు ఆ అమ్మాయిని ముట్టుకుని ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే నా దగ్గరకు వచ్చింది. మీరు ఏ రకంగా చేశారని ఎస్ఐ గారిని మరి సిఐ గారిని అడిగితే వాళ్ళని ఎంక్వైరీకి వచ్చారట. వచ్చి మరి సిఐ గారు ఏదో పని ఉందని చెప్పి వాళ్ళు వస్తామని చెప్పారంట. ఇంకంతే, నైట్ ఇంట్లో ఎవరు లేరు. మా అమ్మ ఏమో మా బాబాయ్ ఇంట్లో పడుతుంది, మా నాన్నేమో ఒంట్లో బాగాలేక నా దగ్గరకు వచ్చాడు. ఇక రాజుకి వస్తామని చెప్పి వాళ్ళిద్దరిని పిలిపించి ఇంట్లో కారపొడి పోసి ఈ రకంగా చేశారు. అది ఎట్లుందో కూడా మేము చూడలేదు, ఇంతవరకు చూడలేదు మా. అత్యాచార యత్నం చేసిన ఓ రౌడీ షీటర్ అతని స్నేహితుడిపై బాధితురాలి కుటుంబం తిరగబడింది. ఇద్దరిని హత్య చేసి ప్రతీకారం తీర్చుకుంది. జయశంకర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన రౌడీ షీటర్పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాధితురాలి ఇంటిపై రౌడీ షీటర్ అతని స్నేహితుడితో కలిసి దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వారిని తాళ్లతో కట్టి, కళ్ళలో కారం కొట్టి, గొడ్డలతో నరికి హత్య చేశారు. జయశంకర్ జిల్లా కమలాపురానికి చెందిన ఓ మహిళ
శ్రీను అనే రౌడీ షీటర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీను తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని, కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్తో కలిసి రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీనుకు మధ్య మాట పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్ను తాళ్లతో కట్టేసి కంట్లో కారం కొట్టారు. ఇనుప రాడ్లతో చితకబాదారు. అంతటితో ఆగకుండా గొడ్డలతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మృతుని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ జంట హత్యలు సంచలనం సృష్టించాయి. శ్రీను, శ్రవణ్ను మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన క్లోజ్ టీం వివరాలు సేకరిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. वो आया जब